పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. యాంకర్ హీరోయిన్ రష్మి గురించి మీకు తెలిసిందే కదా. చలాకీగా గలగల మాట్లాడుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తుంది. ఇక రీసెంట్ గా సినిమాలలో హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ అక్కడ తన అందం అభినయంతో కట్టిపడేస్తోంది. అయితే ఓ కమిడియన్ రష్మి బిహేవియర్ వరస్ట్ గా ఉందంటూ ఆమెపై కామెంట్ చేశాడు. అసలు విషయంలోకి వస్తే అంతం సినిమా తర్వాత రష్మి తను వచ్చెనంట అనే జాంబీ మూవీలో నటిస్తోంది. తెలుగులో మొదటి జాంబీ సినిమా అంటూ రీసెంట్ గా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. జాంబీ మూవీస్ అంటే తెలుసు కదా, మనుషులు బ్రతికున్న శవాలతో సమానం. ఏదైనా వైరస్ కారణంగా అలా జాంబీలుగా మారిపోవడం మనం ఇంగ్లీష్ సినిమాలలో చూస్తుంటాం. ఇక్కడ కూడా అలా జాంబీగా నటిస్తోంది రష్మి. అయితే ఈ చిత్ర టీజర్ లో కమెడియన్ చంటి, నేనెన్నో ఇంగ్లీష్ సినిమాలు చూశాను కానీ నీలా ఇలా వరస్ట్ బిహేవియర్ జాంబీలను చూడలేదు, స్టూపిడ్ గర్ల్ అంటూ రష్మిపై కామెంట్ చేస్తాడు. ఇలా ఈ చిత్ర టీజర్ తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు చిత్ర దర్శకుడు. కాగా ఆ మధ్య రష్మి సుడిగాలి సుధీర్ మధ్య అఫైర్ ఉందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే వారు కెమెరా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాక అన్ని సద్దుమణిగాయి. ఇక రీసెంట్ గా రష్మి అంతం హీరోతో క్లోజ్ గా ఉంటోందని కొందరు అంటుంటే, రష్మి యాంకర్ ప్రదీప్ డేటింగ్ లో ఉన్నారని గుసగుసలాడుకుంటున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే, కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.